సుజీ ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి అని కంగారుగా సుజాత ఫ్రెండ్స్ అన్నారు. ఏం లేదే, అమ్మా నాన్నకి నేనంటే పంచప్రాణాలు. నా కోసం వాళ్ళు ఏది చేయడానికైనా రెడీగా ఉన్నారు. కానీ నేను శేఖర్ని పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకనే నేను వాళ్ళకి చెప్పకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు శేఖర్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంటే పాపం అమ్మ నాన్న నా పెళ్లి చూడాలని చాలా సంబరపడ్డారు. ఎంత బాధపడతారో కదా అని అనిపించింది. అందుకే కళ్ళల్లో నీళ్ళు నిండాయి అంది సుజాత. అప్పటికే శేఖర్ ఫ్రెండ్స్ పరిగెత్తుకొని సుజాత దగ్గరికి వచ్చారు. వీడు ఎంత పనిచేశాడో చూడు అన్నారు. ఎవరు అన్నారు సుజాత ఫ్రెండ్స్ ముగ్గురును. ఎవరేంటి, వాడే శేఖర్ గాడు, వెధవ, రాస్కెల్, ఇంత పిరికోడు, అసలు ఎవరు ప్రేమించమన్నారు వాడిని అన్నారు ఫ్రెండ్స్. ఏం జరిగింది అంది కంగారుగా సుజాత. చూడు లెటరు అని చేతికిచ్చారు. సారీ సుజీ, ఇలా నేను రాయవలసి వస్తుందని అనుకోలేదు. ఏం చేయమంటావు చెప్పు. మా అమ్మ నాన్నగారికి నేనంటే పంచ ప్రాణాలు. మొదటి నుంచి నేను అవునన్నది ఎప్పుడూ వాళ్ళు కాదనలేదు. కానీ ఫస్ట్ టైము వాళ్ళ ఫ్రెండ్ కూతుర్ని పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను అన్నాను. అయినా సరే నాన్నగారు బలవంతంగా ఒప్పించి ఎంగేజ్మెంట్ చేశారు. తర్వాత నువ్వు నాకు పరిచయం అయ్యావు, నువ్వు నాకు బాగా నచ్చేసావు. అందుకనే వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. తర్వాత నేను నెమ్మదిగా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళొచ్చు అనుకున్నాను. కానీ ఈలోగా నాన్నగారు పరువు పోయింది. ఫ్రెండ్కి నా మొక్క ఎలా చూపించను, అందరూ ఏమనుకుంటారు, ఎంతో గొప్పగా పెంచాను అనుకుంటున్నాడు. వెంకటేశ్వరరావు కొడుకు తండ్రి మాటను కాదని బయటకు వెళ్ళి మరి పెళ్లి చేసుకున్నాడు అని అందరూ అనుకోవడం నాకు ఇష్టం లేదురా. పరువు కోసం బతుకుతున్న ముసలివాళ్ళం అని అన్నారట. ఆ విషయం నాకు ఎలా తెలిసిందంటే, ఎదురింటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి నాకు బాగా పరిచయం. ఎలాగోలాగా నాకు మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు, నేను చూడలేదు. తర్వాత మీ నాన్నగారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, హార్ట్ అటాక్ వచ్చి. మీ నాన్నగారు చాలా ఫీల్ అయిపోతున్నారు. నువ్వు ఇలా అర్ధాంతరంగా చెప్పా చేయకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎవరినో పెళ్లి చేసుకుంటున్నావు అని తెలిసి, ఒరేయ్ ఒక్కటి చెప్తున్నాను రా, నాన్నగారు బ్రతికుంటారో లేదో నేనే కాదు డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. చివరిసారిగా ఆయన నిన్ను ఒకసారి చూస్తే మంచిదేమో అనిపిస్తుంది, ఆలోచించుకో అని అన్నాడు. ఏమనుకోకు సుజీ, నాకు చాలా బాధ అనిపించింది. 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులను కాదని 4 రోజులు పరిచయమై ప్రేమించానంటూ నీ వెనకాల వెంటపడ్డం ఇవన్నీ చూస్తే సిల్లీ ఏమో అనిపించింది. సిల్లియే, ఎందుకంటే తల్లిదండ్రుల కన్నా గొప్ప ప్రేమని ఈ ప్రపంచంలో ఎవరూ పంచలేరు. నాకు ఆ ఆలోచన వచ్చిన వెంటనే నిన్ను మరోసారి క్షమించమని అడుగుదామని చెప్పి నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నన్ను నువ్వు ఖచ్చితంగా మర్చిపోతావు, ఎందుకంటే నేను నీ దృష్టిలో చేటను కదా అని ఉంది. షాక్ అయిపోయింది సుజాత. కళ్ళలోంచి నీళ్ళు అలా కారుతూనే ఉన్నాయి. ఏమిటే అంతలాగేడు చేస్తున్నావు, పోతే పోనీ వెధవ, వాడి గురించి ముందే తెలిసింది అని ఫ్రెండ్ ప్రణీత అనడంతో వాడి గురించి నేను ఆలోచించడం లేదు, వాడు అన్న మాటల గురించి ఆలోచిస్తున్నాను. నిజమే కదా, లో పడిన దగ్గర నుండి 25 ఏళ్ళు వచ్చే వరకు తల్లి కళ్ళకి బిడ్డ ఎప్పుడు పసివాడే. ఇక తండ్రి అయితే పిల్లలతోటే లోకం క్రింద బతుకుతాడు, వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు. అటువంటి ప్రేమను కాదని 4 రోజులు ఎవడనో చూసి ప్రేమించి అదే ప్రేమ అనుకొని నేను బయటకు వచ్చేసాను చూడు. అది చాలా బాధ కలిగిస్తుంది నన్ను. ఎందుకంటే శేఖర్ చెప్పింది కరెక్టే, తల్లిదండ్రుల ప్రేమ ముందు ఏ ప్రేమ సరితూగలేదు అంది సుజాత.